మనకి లేదు అని ఏడిస్తే డెఫినెట్గా మన కష్టాన్ని చూసో మన కష్టం కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా దేవుడు కరుణిస్తాడు, ఇస్తాడు. మనకి లేదు పక్కోళ్ళకు కూడా ఉండకూడదని డెఫినెట్గా ఏడిస్తే మాత్రం ఉన్నది కూడా ఊడిపోతుంది. ఇది ఒక యూనివర్సల్ రూల్, జనరల్గా జరిగేది. అది రాజకీయాలకు కూడా క్రిస్టల్ క్లియర్గా వర్తిస్తుంది. మనకి లేకపోయినా సరే పక్కోడుకు ఉందని డెఫినెట్గా మాత్రం అక్కసు ప్రదర్శించిన, విషం కక్కిన, ఏడ్చిన, లేదు విషం కక్కుతూ తప్పుడు వ్యవహారాలుగా దాన్ని ఏదో చిత్రీకరించి చూపించాలనుకున్నా కూడా అది పూర్తి స్థాయిలో మనకే బూమరాంగ్ అయి 10 కొడుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ఒక పక్కన ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ జిల్లాలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే క్రమంగా చక్కబడుతున్నాయి. సో ముంపు ప్రాంతాలన్నింటిలో కూడా ముప్పు తొలగింది. సో నెమ్మదిగా బుడమేరుకి సంబంధించిన ఆ ప్రవాహం తగ్గింది. వరద నుంచి బెజవాడ నెమ్మదిగా తేరుకుంటోంది. సహాయ పునరావాస కార్యక్రమాలు చాలా వేగంగా జరుగుతున్నాయి. రాత్రింబవళ్లు కూడా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని అక్కడ సహాయ చర్యల్ని కొనసాగిస్తోంది. లాస్ట్ మైల్ వరకు ఏదైతే వెళ్ళాలి, చేరుకోవాలి అని నిన్న మొన్న ఆంధ్రజ్యోతి చాలా సీరియస్ గా కొంత సమన్వయం లోపం ఉంది, యంత్రాంగం వ్యవహారాల్లో కొంత మీరు ఎక్కడో ల్యాగ్ ఉంది, లాస్ట్ మైల్ వరకు వెళ్ళటం లేదు, ప్రధాన ప్రాంతాలకే సహాయ చర్యలు కొనసాగుతున్నాయని ఆంధ్రజ్యోతి క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితుల్ని కళ్ళకు కట్టినట్టు చూపించడం, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో కొంత సహాయ పునరావాస కార్యక్రమాలకి సంబంధించి వేగం పెరిగింది. ఎక్కడ లోటుపాట్లున్నాయని ప్రభుత్వం సరిచేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఆహార పంపిణీ విషయంలో గానీ, మంచినీరు పంపిణీ విషయంలో గానీ వాళ్ళ టెక్నాలజీని వాడుతున్నారు. ఎక్కడ సాధ్యాసాధ్యాలు ఉన్నాయో ద బెస్ట్ మంత్రులు గానీ, నాయకులు గానీ, కార్యకర్తలు గానీ, కూటమి ప్రభుత్వం అంటే 3 పార్టీలు అవ్వడం వల్ల 3 పార్టీలకి సంబంధించిన సైన్యం పూర్తి స్థాయిలో అక్కడ కేవలం బెజవాడలో గానీ ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే వరద ముంపుకు గురైందో అక్కడంతా చేస్తున్నారు. 80% ప్రాంతాల్లో ఇప్పుడు నీరు తొలగిన పరిస్థితి కనిపిస్తోంది, శుభ్రం చేస్తున్నారు. అలాగే సహాయ చర్యలు చాలా వేగంగా ఊపందుకున్నాయి. ఇప్పుడిప్పుడే విద్యుత్ని పునరుద్ధరిస్తున్నారు. ప్రభుత్వం పూర్తిగా దృష్టి పెట్టిందని చెప్పొచ్చు. ఇంకొక మంచి వ్యవహారం, మంచి న్యూస్ ఏమిటి అంటే ఈ ముంపు ప్రాంత ప్రజలకందరికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రధానంగా నిన్న బ్యాంక్ ప్రతినిధులతో అంటే బ్యాంకర్స్ తో గానీ, బీమా సంస్థలు గానీ, బీమా సంస్థల ప్రతినిధులతో గానీ భేటీ అయ్యారు. ఏం చేద్దాం, ఎందుకంటే చాలా మంది వాహనదారులు గానీ, వ్యాపారస్తులు గానీ, వ్యవసాయం చేసుకునే వాళ్ళు, చిరు వ్యాపారులు, అక్కడ స్థానికంగా ఉంటున్న ప్రజలు వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఒక ఎలా చెప్పాలంటే నష్టపోయారు, సర్వం కోల్పోయారు. ఆంధ్రజ్యోతి విషయంలో కూడా సర్వం కోల్పోయారన్న ఏ స్థాయిలో నష్టం జరిగింది, ప్రజలు ఎంత స్థాయిలో వాళ్ళు మొత్తం జీరో నుంచి స్టార్ట్ చేయాలన్న విషయాన్ని కూడా ప్రత్యేకంగా కథనాలు ప్రచురించింది. ఈ నేపథ్యంలో వీళ్ళందరితో భేటీ అయ్యి చర్చించారు. ఏమన్నా స్పెషల్గా ఒక ప్యాకేజ్, ఏమన్నా రిలీఫ్ ప్యాకేజ్ ప్రకటిద్దామా, ఉన్న సాధ్యాసాధ్యాలేంటి, అలాగే ఈ వాహనదారులకి ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి కేవలం ఒక 10-12 రోజుల్లోనే వాళ్ళందరికీ కూడా ఈ నష్టపరిహారం ఇన్సూరెన్స్ క్లెయిమ్లు అయిపోయేటట్టుగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. వాళ్ళందరికీ కోలుకోవడానికి కూడా ఒక రిలీఫ్ ప్యాకేజ్ ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది. అలాగే 10,000 మంది పారిశుద్ధ్య సిబ్బందితో మొత్తం అక్కడ ఉన్నటువంటి ఇళ్లలో వచ్చినటువంటి బురదని ఫైర్ ఇంజిన్ల ద్వారా వాటి ద్వారా శుభ్రం చేస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి కూడా మంచినీళ్ళ ట్యాంకర్లు తెప్పించి బురదనంతా క్లీన్ చేసే ప్రయత్నం జరుగుతోంది. అలాగే ఇంకా చెప్పాలి అంటే నేటి నుంచి కూడా సరుకుల పంపిణీ అనేది ప్రారంభమవుతుంది. ఇది కాయిన్ కి ఒక సైడ్. ప్రభుత్వం ముంపు ప్రాంతాల్లో చేస్తున్నటువంటి సహాయ సహకారాలు దృష్టి పెట్టిన అంశాలు ఇప్పుడు నేను చెప్పని. కానీ ఇంకొక కోణం ఏదైతే మనం అనుకుంటున్నామో కాయిన్ కి అదర్ సైడ్ పులివెందుల ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పర్యటిస్తూ ఒక రకంగా చెప్పాలి అంటే పూర్తి స్థాయిలో అక్కసు, ద్వేషం, విషం కక్కడం, అసూయ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నవి లేనివి చెప్తూ ఆయన చెప్తున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా నవ్వులు పాలవుతున్నాయి, అభాస్ పాలవుతున్నాయి. మొన్న సోమవారం కూడా చూసాం, 5 రోజులు వరద వస్తే మీరు ఇప్పుడే రావడం, ఏం చేశారయ్యా, ఒక అన్నం పెట్టారా, ఒక ఆహారం ప్యాకెట్ ఇచ్చారా, మంచినీళ్ళు ఇచ్చారా, ఏంటి పద్ధతి అని చెప్పి స్వయాన ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక ఆడవాళ్లు అక్కడున్న మహిళలు నిలదీసిన వీడియోలు కూడా మనం బయటకు వచ్చాం. ఇక ఆయన తర్వాత ఆయన అద్భుతమైన
జ్ఞాన ప్రదర్శన చేశారు. బుడమేరు గేట్లు అన్నారు, తర్వాత చంద్రబాబు గారు ఇంట్లో నివాసం ఉండలేక కలెక్టరేట్ దగ్గర ఉంటున్నారని చెప్పి ఆయన ఇటువంటి జ్ఞాన ప్రదర్శన అది కొనసాగింది. దానిపై సోషల్ మీడియాలో రకరకాల జోకులు పేలాయి. అలాగే వాగుకి వంకకి నదికి తేడా తెలీదా అంటూ కూడా చాలా మంది ప్రశ్నించడం జరిగింది. సరే, దానికి కూడా మరి ఏ రోజన్నా 5 ఏళ్లలో జలవనరుల శాఖ సమీక్ష చేస్తే ఇవన్నీ తెలిసే అవకాశం ఉంటుంది కదా, మనం అనుకోవడం మూర్ఖత్వాన్ని ఇంకొంతమంది తమకు తమే సదురుకుని ఆన్సర్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నిన్నటి కూడా ఆయన పర్యటిస్తూ ముంపు ప్రాంతాల్లో ప్రదర్శించినటువంటి జ్ఞాన ప్రదర్శనపై కూడా అక్కసుపై కూడా సర్వత్రా ఆయన ఒడ్డు నుంచి రాళ్లేస్తుంటే ఆయన నవ్వులు పాలవుతున్న వ్యవహారం స్పష్టంగా కనిపిస్తుంది. అంతెందుకు ఈవెన్ బొత్స సత్యనారాయణ గారిని కూడా అసలు ఏం చేశారు, మీరు ఏమైనా ఇచ్చారా అంటే ఆయన ఓకే 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 అనుకుంటూ వెళ్ళిపోవడం కూడా ఆ మీడియాల్లో లేకపోతే ప్రసార మాధ్యమాల్లో వచ్చినటువంటి అంశాన్ని చూసి ప్రజలు ఏ స్థాయిలో చీత్కరిస్తున్నారనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకొక పక్కన విరాళాలు, భూరి విరాళాలు వస్తున్నాయి. సినిమా రంగం నుంచి కానీ, రాజకీయ నాయకుల నుంచి కానీ, పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు, నారా భువనేశ్వరి గారు, బాలకృష్ణ, ప్రభాస్, రామ్ చరణ్, చీఫ్ జస్టిస్, మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు, ఇలా ఎవరికి తోచిన వాళ్ళు వాళ్ళ శక్తి మేర 2 తెలుగు రాష్ట్రాలకి సాయం చేస్తూ విరాళాలు భూరిగా ప్రకటిస్తున్నారు. ఆఖరికి జగన్ గారు ప్రకటించిన విరాళంపై కూడా సర్వత్రా జోకులే. అసలు ఏమిచ్చారు అని. ఎందుకంటే పాత హుద్హుద్ వచ్చినప్పుడు కూడా ఒక 50 లక్షలు ఇచ్చారు, దానిపై కూడా చర్చ నడుస్తోంది అదేమైందని. సో అమ్మ పెట్టదు, అడుక్కు తినానివ్వదు, లేకపోతే పెట్టదు, ఇన్ని జరుగుతున్నా కూడా ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గకుండా జ్ఞాన ప్రదర్శన చేస్తూనే నవ్వులు పాలవుతూనే ఫేక్ ప్రచారాలు, దుష్ప్రచారాలకి తెరతీస్తున్నారు. ఇంకొక పక్కన బాబు అనుభవం పనికొచ్చిందని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. 6 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. మామూలు వ్యవహారం కాదు. 6 కోట్ల రూపాయల విరాళాన్ని ₹1 కోటి చొప్పున ఒక్కొక్క రాష్ట్రానికి ప్రకటిస్తూనే 4 కోట్ల రూపాయలని దెబ్బతిన్న పంచాయతీలకి 1 లక్ష చొప్పున ఇచ్చారు. సో మామూలు వ్యవహారం కాదు, పూర్తి స్థాయి బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. నిన్న లోకేష్ గారు కూడా చూసాను, చెప్పులు లేకుండా ఆయన మొత్తం బుడమేరు ప్రాంతంలో పర్యటిస్తూ కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఒడ్డును నిలబడి రాళ్లేయటం అనే ఒక ప్రక్రియ మాత్రం జగన్ గారు కొనసాగిస్తున్నారు. ఆ మధ్య కూడా మనం చూసాం, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేతిరెడ్డి గారు అయితే ఒక పోస్ట్ ట్వీట్ కూడా చేశారు. అన్న, మనకెందుకు వచ్చిన ఈ గొడవలో, సంవత్సరం పాటు మనం బయటకు రాకుండా ఉంటే మంచిది, ఒక కనీసం 6 నెలలైనా కూడా కొత్త ప్రభుత్వానికి మనం టైం ఇద్దాం, నెట్ఫ్లిక్స్ లో మంచి మంచి సినిమాలు వచ్చాయి అవన్నీ చూద్దాం అని చెప్పి సలహా ఇచ్చినా కూడా మరి ఆ సలహా పాటిస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అవుతారు? ఆయన డెఫినెట్ గా ఓదార్పు రాజకీయం, ఏడుపుగొట్టు అక్కసు అనేది ఆయనకి తెలిసినటువంటి విద్య నేపథ్యంలో ఈ ఏడుపుకొట్టు రాజకీయాన్ని ఎలా చూడాలి, అక్కడ స్పేస్ లేకపోయినా ఆయన స్పేస్ తీసుకోవడాన్ని ఎలా చూడాలి, ప్రస్తుతం ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు అన్ని మొత్తానికి ఎన్టీఆర్ జిల్లాలో వరద ప్రభావం తగ్గుముఖం పట్టింది, ముంపు వీడుతోంది, ముప్పు తొలగుతోంది. సో ప్రభుత్వం వేగంగా కొనసాగిస్తోంది, ఆదుకోవడంపై దృష్టి పెట్టింది. బ్యాంకర్లు బీమా ప్రతినిధులతో భేటీ అయ్యారు, రిలీఫ్ ప్యాకేజ్ కోసం ఆలోచిస్తున్నారు. మరొక పక్కన జగన్ గారు ఒడ్డు నిలబడి రాళ్లు గడ్డలు వేస్తున్నారు, దుష్ప్రచారాలు చేస్తున్నారు, విమర్శలకే పరిమితమవుతున్నారు. సాయం కన్నా కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఇదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఈ అంశాలన్నిటిపై చర్చిద్దాం. అయితే మనతో పాటు జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి రైతు విభాగం అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, జనసేన నుంచి కూసింపూడి శ్రీనివాస్ గారు, అమరావతి బహుజన్ జేఏసీ నుంచి పోతుల బాలకోటి గారు. అందరికీ స్వాగతం అండి. ముందుగా నేను ఇవాళ కొంత డిఫరెంట్ గా జనసేన నుంచి ప్రారంభిస్తాను. జనసేన నుంచి కూసింపూడి శ్రీనివాస్ గారు, నమస్తే. బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. బాబు అనుభవం పనికొచ్చింది, ఈ వయసులో కూడా బుల్డోజర్లు ఎక్కి మరీ సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. బుడమేరు ఆక్రమణలే విజయవాడకు శాపం అని చెప్తూనే మేమున్నాము అని చెప్పు ఆదుకుంటూ 6 కోట్ల రూపాయల భూరి విరాళాన్ని డిప్యూటీ సీఎం గారు ప్రకటించారు రాష్ట్రానికి, పంచాయతీలకు కూడా. సో ఎవరికి చేతనైంది వాళ్ళు చేస్తున్నారు. దీనికన్నా ముందు జరుగుతున్న దుష్ప్రచారం విషయంలో ఒకటి చూపిస్తాను మీకు, ఒకటి ప్లే చేయండి ప్లీజ్. కేసీఆర్ ఆ ఫోటో చూపించండి క్లోజ్ గా. ఇక్కడ మీరు విజువల్లో చూస్తే మీకు స్పష్టంగా ఒక ఫోటో కనిపిస్తుంది, బురద రాజకీయం చేస్తున్నటువంటి భారతిరెడ్డి సాక్షి అని. అంటే మీరు అక్కడ ఒక వ్యక్తిని గమనించవచ్చు, సర్కిల్లో ఉన్నట్టు వ్యక్తి. ఈ వ్యక్తి ప్రభుత్వాన్ని ఆదుకోమని కోరుకుంటూ ఉంటాడు, అయ్యా మేము పడుతున్నాం అని అంటూ ఉంటాడు. మళ్ళీ జగన్ గారు వచ్చినప్పుడు కూడా అదే వ్యక్తి మళ్ళీ ఫాలో అయ్యి మాకేం చేయట్లేదు, ఇక్కడ బాగా చేస్తున్నారని చెప్తూ ఉంటారు, పట్టించుకోండి అంటారు, అక్కడ చేయట్లేదని చెప్తూ ఉంటారు. అంటే ఇప్పటికీ కూడా
ఒక బ్యాచ్ అందరినీ కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎట్లా వ్యవహరించారో అటువంటి స్టైల్ని ఇప్పుడు కూడా కొంతమంది మనుషుల్ని ప్లేస్ చేసి మళ్ళీ జగన్ గారు పులివెందుల ఎమ్మెల్యే గారు గ్రౌండ్లోకి దిగితే వాళ్ళనే ఫేస్ చేస్తూ వాళ్ళనే ఫోటోలు పెడుతూ దండాలు పెట్టించుకుంటూ ఆ డ్రోన్ షాట్లు తీస్తూ అసలు జరుగుతున్న వ్యవహారంపై రాళ్లేస్తున్న తీరు ఇప్పుడు సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. కుచంపూడి శ్రీనివాస్ గారు మీతో ప్రారంభిస్తాను. చూస్తున్నారు కదా ఇది జరుగుతున్న వ్యవహారం గ్రౌండ్లో స్పష్టంగా ముంపు తగ్గుతోంది, బాధితులకు అండగా నిలబడుతున్నారు, బూరిగా విరాళాలు వస్తున్నాయి. కానీ రాళ్లు కాదు పెద్ద పెద్ద కొండలేసే ప్రయత్నం జరుగుతోంది ప్రభుత్వం మీద. విజయచంద్ర గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలు నమస్కారం అండి. నేను పెద్ద కొత్తగానో లేకపోతే విచిత్రంగానో అనుకోవట్లా. ఎందుకంటే మొదటి నుంచి వాళ్ళ బాణి అదే. వాళ్ళ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా వాళ్ళు చేసే కార్యక్రమం ఏంటంటే ఇవి ఫేక్ ప్రచారాలు చేయడం, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఫేక్ మీడియా కొంత ఉంటుంది, పేటీఎం బ్యాచ్, వాళ్ళతోటి రకరకాల కార్యక్రమాలు చేయడం అనేది మనం సహజంగానే చూస్తాం. అంటే ఇది వైసీపీ నేత పోతిన మహేష్ అనుచరుడు అనమాట. ఆయన గతంలో పోతిన మహేష్ గారు మీ పార్టీ మాజీ జనసేన అన్నమాట. ఎవరైనా అంటుంది ఇప్పుడు ఒక ప్రకృతి విపక్తి వచ్చింది, ప్రజలందరూ ఇబ్బందుల్లో పడుతున్నారు, అది ఎందుకు వచ్చింది, దానివల్ల దానికి గతంలో ఏం జరగడం వల్ల వచ్చింది, దాని ప్రభావం ఏంటనేది ఆలోచించకుండా ముందు ఇమీడియట్గా చేయవలసిన పని ఏంటంటే ప్రజలకు ప్రాణ నష్టం జరగకుండా చూడాలి, ఆస్తి నష్టం జరగకుండా చూడాలి. అదే సందర్భంలో ఎంతో కొంత ఖచ్చితంగా వాళ్ళ ఆహారం అందించే ప్రయత్నాలు చేయాలి, త్రాగునీరు అందించాలి, మందులు అందించాలి. ఇది ప్రభుత్వం చేయవలసిన బాధ్యత. ఆ బాధ్యత చేయడానికి ప్రభుత్వం తలమునకనే ఉంది. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా అక్కడికి వెళ్ళలేని ప్లేస్లో కొన్ని జేసీబీ ఎక్కెళ్ళి కొన్ని ప్లేస్లోకి వెళ్ళి అక్కడ సహాయ కార్యక్రమాలు ఆయన చేస్తా, ఒక పక్క నుంచి పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ వెనకాల అధికారులందరూ అప్రమత్తం చేయడం, అధికారులందరూ సమీక్ష చేయడం. అదే సందర్భంలో కేంద్రం నుంచి మనకు ఏవైతే సహాయ కార్యక్రమాలు అందుబాటులో ఉంటాయో వాళ్ళందరినీ రప్పించడం. అంటే ఒక విధంగా ఈ విపత్తు నుంచి ప్రజలను రక్షించాలి అనేటువంటి కార్యక్రమాలు నిమగ్నమై ఉన్నారు. కానీ సహజంగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి అది నచ్చదు కదా. ప్రజలు త్వరగా కోలుకోవడం, ప్రజలు సంతోషంగా ఉండడం, ప్రజలు నవ్వుతూ ఉండడం అనేది ఆయన నచ్చదు. దాంతో సహజంగానే ఆయన వచ్చాడు, మొన్న ఒక 5 నిమిషాలు యాక్ట్ చేసి వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చాడు నిన్న. చాలా విచిత్రం ఏంటంటే మరి అతను మొన్న ఒక కొత్త పదజాలం ఆడాడు, మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటాను. మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అన్నాడు, మ్యాన్ మేడ్ డిజాస్టర్ అన్నాడు. అదే సందర్భంలో ఇప్పుడు మరి ఈ రోజు కూడా వర్షాలు వస్తున్నాయి. ఈ మ్యాన్ మేడ్ రైజ్ అంటాడేమో మనకు తెలియదు. అంటే ఒక విధమైనటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అండి అతను. ఎందుకంటే అతను ఏం మాట్లాడతాడో, ఎందుకు మాట్లాడతాడో, ఎలా మాట్లాడతాడో మనకు అర్థం కాదు. నిన్న వచ్చి ఆయన అంటాడు మే 13 ప్రభుత్వం వచ్చింది, ఈ 13 వస్తే 4 నెలలు కంప్లీట్ అవుతాయి, ఎందుకు ఎలా కవర్ అయిపోయినా అంటాడు. నేను అన్నది వాస్తవం, మీరు ఎలా చూడొద్దు. వాస్తవంగా నాకు అర్థం లేదు. అంటే మీరు ఎలా చూసారో నేను ఎలా చూసానో పక్కన వెల్లంపల్లి కూడా అలా చూశాడు. ఈ మారడా అన్నట్టుగాను మే 13 వాళ్ళ అధికారంలో రావడం ఏంటి, ఎప్పుడు వచ్చింది అంటే ఎప్పుడు అధికారంలో ఈ ప్రభుత్వం వచ్చిందో కూడా వాళ్ళకి తెలియదు. సరే, ఈ ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయింది, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, కష్టాల్లో పడుతున్నారు, మనవంతుగా ఏ విధమైన సహాయం చేయాలనేటువంటి ఆలోచన కనీసం ఇంక జ్ఞానం అతనికి లేదు. పక్కన ప్రభుత్వం ప్రజా సంఘాలు, ఒక స్వచ్ఛంద సేవా సంస్థలో పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, సినీ రంగం నుంచి అందరూ ఎబ్బడిముబ్బడిగా వాళ్ళకు ఉన్నటువంటి స్తోమత బట్టి వాళ్ళకి కార్యక్రమాలు చేసుకుంటున్నారు, సహాయం చేస్తున్నారు. ఏదో రకంగా అక్కడ ఆకలి కేకలు లేకుండా చూస్తున్నారు. ఖచ్చితంగా నష్టం జరుగుద్ది, ఆ నష్టాన్ని ఏ విధంగా పోడ్చాలో అన్నట్టుగా దృష్టి పెట్టారు. కానీ అది మానేసి అసలు బొడమూరు వాగికిని, కృష్ణానదికి, అసలు వాగికిని ఇక్కడ ఉన్నటువంటి నదికి ఉన్నటువంటి వ్యత్యాసం తెలియకుండా చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోద్దని చెప్పేసి అని అలా డైవర్ట్ చేసేసారు, అలా ముంచేశారు, విజయవాడ ముంచేశారు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నాడంటే సరే, అతను ఇంకిత జ్ఞానం ఇంతే ఉందా, అతను జ్ఞానం అంతే. ఎందుకంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా, వాళ్ళ మాస్టర్లు అలా చెప్పుకుంటారు ఇలా గ్రూప్ చేస్తున్న సందర్భంగా. నేను అంటుంది అటువంటి వ్యక్తి, అటువంటి జ్ఞానం కలిగిన వ్యక్తి ఆ విధంగా మాట్లాడితే ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. నువ్వు ప్రతిపక్ష నాయకుడు కదా, అంటే పదవి లేకపోయినా ఉన్నదే ప్రతిపక్షం కదా, భారతదేశంలో అత్యంత ధనికున్నటువంటి రాజకీయ నాయకుల్లో నువ్వు ఒకడవు కదా, కనీసం ₹1 సాయం చేసావా? పోనీ బాధితుల దగ్గరికి పరామర్శకు వెళ్ళినప్పుడు నాకు చచ్చిపోలేదా పట్టుకెళ్ళావా? అది మానేసి ఒక బురద రాజకీయ పేపర్లో చూస్తుంటే ఎంత అసహ్యంగా రాస్తున్నారంటే ఆకలి కేకలతో అనేక మంది చనిపోతున్నారంట. ఇది ప్రభుత్వ వైఫల్యం అంట. ఇది కేవలం బాబు గారి వల్ల ఈ విధంగా జరిగిందంట. అమరావతి ప్రాంతంలో మొత్తం మునిగిపోయిందంట. అమరావతి మనం మునిగిపోయినాయి అంట. అంటే ఏది మునిగిపోయింది, ఎంత నష్టం జరిగింది, ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏ విధమైన ఆలోచన విధానం లేకుండా కేవలం బురద జల్లడం. అంటే కనీసం ఇప్పటికైనా 150 స్థానాల నుంచి 11 స్థానాలకు కూర్చోబెట్టారే, ఇప్పటికైనా కనీసం బుద్ధి ఉందా అనేటువంటి ఆలోచన కూడా లేకుండా మాట్లాడుతున్నారు. విజయచంద్ర గారు మీరు అన్నారు మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని.
నిజమైన మ్యాన్ మేడ్ డిజాస్టర్ ఎవరండి? ఆ మ్యాన్ ఎవరు అంటే జగనే. ఆంధ్రప్రదేశ్ కి డిజాస్టర్ అతనే. నాకు నిన్న జగన్ గారు మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని అన్నప్పుడు, మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అన్నప్పుడు, గత ప్రభుత్వంలో ఏదన్నా మ్యాన్ మేడ్ జరిగినాయా అని ఒక లిస్ట్ చూశాను నేను. నా దగ్గరకు వచ్చిన సమాచారం ఏంటంటే, గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా కారణంగా జరిగినటువంటి మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ లెక్కిది. కచ్చలూరు బోటు ప్రమాదంలో 47 మంది మృత్యువాత. దిస్ ఈజ్ మ్యాన్ మేడ్ డిజాస్టర్. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 12 మంది మృత్యువాత. పిడుగుపాటుకు 10 మంది మృత్యువాత. సరే, అది నేచురల్ కెలామిటీ, ఆ తర్వాత అయినా చూడొచ్చు. తర్వాత విశాఖలో క్రేన్ కుప్పకూలి 11 మంది దుర్మరణం. ఏలూరు జిల్లాలో పోరస్ కెమికల్స్ లో అగ్ని ప్రమాదం కారణంగా 6 దుర్మరణం. ప్రకాశం జిల్లా పామూరులో శానిటైజర్ తాగి 13 మంది మృతి. సో ఇవి కదా మ్యాన్ మేడ్ అంటే. అంతకంటే ప్రమాదాలు. అతను అధికారంలో మే 30, 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగస్టు వరకు అతను తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో దానివల్ల భవన నిర్మాణ కార్మికులు 50-60 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అది మ్యాన్ మేడ్ డిజాస్టర్. అతను తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల ఈ రోజు పోలవరం వేల కోట్లు నష్టపోతున్నాం. అది మ్యాన్ మేడ్ డిజాస్టర్. ఒక కులవను ముద్ర వేసి అమరావతి ప్రాంతాన్ని నాశనం చేసుకొచ్చి కొన్ని వేల కోట్లు నష్టపోయేలా చేశాడు. అది మ్యాన్ మేడ్ డిజాస్టర్. అన్నమయ్య ప్రాజెక్ట్ చూసాం, కనీసం బ్రిడ్జ్ కూడా పెట్టకుండా కొట్టుకుపోయింది. దాదాపు 44 మంది చనిపోయారు, 15 మంది గల్లంతయ్యారు, 5 గ్రామాలు నేలమట్టమయ్యాయి. అది మ్యాన్ మేడ్ డిజాస్టర్. పులిచెంతలు గేట్ కొట్టిపోయింది. అది మ్యాన్ మేడ్ డిజాస్టర్. అంటే అతను ఏం చేశాడో, తన వల్ల ఏం జరిగిందో అని అతని ఆలోచన కూడా అతనికి ఉండదు. ఎందుకంటే ఆ జ్ఞానం కూడా అతనికి ఉండదు. అతనికి ఎవరైనా స్క్రిప్ట్ రాసిస్తే అది మాట్లాడతాడు. లేకపోతే మే 13 ఈ అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం అంటే ఏంటంటే, నేను అంటుంది ఈరోజు ఒక సామాజిక బాధ్యత అని ఉంటుంది. ఓ పక్కన మనతో పాటు తెలంగాణలో కూడా వరదలు వర్షాలు వచ్చినాయి. అక్కడ అనేక మంది ఇబ్బందులు పడారు, కొంతమంది మరణించారు. అక్కడ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు చేస్తుంది. మనకి ఏంటంటే అదనపు భారం ఏంటంటే పైనుంచి వరద వస్తూ ఉంటుంది, కిందకి దిగురున్న రాష్ట్రం మన నుంచే సముద్రంలో కలవాలి. మనకి ఎక్కువ నష్టం ఉంటుంది. ఖచ్చితంగా ఇంత నష్టం జరిగినప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది. గత వేసవకాలంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, అంటే పంటకాల నిర్వహణ కావచ్చు, ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, అవి ఏమీ చేయలేని పరిస్థితిలో అతని వల్ల జరిగినటువంటి నష్టం అది. అయినా కూడా ఎక్కడా కూడా కుటుంబ ప్రభుత్వం ఏ రోజు ఆ మాట అన్నా, ఎక్కడ సహాయ కార్యక్రమాలు నిమగ్నమే ఉన్నారా తప్ప గత ప్రభుత్వం ఇలా చేసింది, గత ప్రభుత్వం నిర్లక్ష్యం అనలా. ఇతను వచ్చి బురద జల్లుతుంటే అన్నారు, నువ్వు సహాయం చేయకపోయిగా మా మీద బురద జల్లుతావా అనే సందర్భంలో నువ్వు చేసిన తప్పు కదా. టీడీపీ నుంచి మరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, నమస్తే. బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్. మీరు కొంచెం వ్యవసాయం ఈ సబ్జెక్ట్స్ లో స్ట్రాంగ్ కాబట్టి, జనరల్ గా వచ్చి అసలు ఇది మ్యాన్ మేడ్ ఏదో జరిగిపోతుందని ఆయన చెప్పి చూపిస్తున్నారు కదా. జనరల్ గా గేట్లు ఎత్తలేదా అంటున్నారు. ఒక ప్రాజెక్ట్ కి పైనుంచి వచ్చే నీరు బట్టి, వాటికి ఉన్న గేట్ల సంఖ్యను బట్టి, కిందన్న వదిలే టైం బట్టి, ఆ గ్రామాలకి చేరే టైం బట్టి అంచనా వేసి ఎలక్ట్ చేస్తారు. ఆ శ్రీశైలమైనా పులిచింతలైనా ఎనీ ప్రాజెక్ట్ ఇది ప్రొసీజర్. కానీ బుడమేరు అన్నప్పుడు వాగుల నుంచి వచ్చే వాటర్ ని, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చే వాటర్ ని అంచనా వేయడం కష్టం కదా. అది అంచనా వేయలేరు. అండ్ ఆ సంఖ్య సడన్ గా వచ్చేస్తుంది కాబట్టి రైజ్ అయితే ఎత్తుతారు. దీంట్లో మ్యాన్ మేడ్ అని ఏముంది? మరి ఆ బేసిక్స్ కూడా ఆయన ఫాలో కట్లా. 1, 2 ఇంత జరుగుతున్నా ఏదో జరిగిపోతుందని చిత్రీకరిస్తూ ఇంకా చిలువలు పలవలుగా రాళ్లు వేస్తూనే ఉన్నారు. క్లియర్ కట్ గా చెప్తున్నారు 80% ప్రాంతాల్లో వరద నీరు తగ్గుముఖం పట్టింది అని. అయినా కూడా దీన్ని ఎట్లా చూస్తారు? ఒకటే ఏడుపు గొట్టు రాజకీయం, విషం కక్కడం. చంద్రిక గారు, ముందుగా మీకు ప్యానెల్లో పెద్దలకి నమస్కారం. బ్రేక్ఫాస్ట్ వీక్షకులందరికీ కూడా నమస్కారం. ఈ చర్చల ద్వారా ప్రజానీకం నిరంతరం ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడంతో పాటు వీళ్ళ యొక్క మనస్తత్వాలు, వాస్తవాలు ఏమిటి, భవిష్యత్తులో కూడా ఎవరిని చూడాలి, ఎక్కడ పెట్టాలి అనేటువంటి ఆలోచన చేయడానికి ఇవన్నీ కూడా ఉపయోగకరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అందుకనే మీరు చాలా లోతైన ప్రశ్నలు అడిగారు. ఎప్పుడు కూడా గేట్లు ఎత్తటం, వరద నీటి నిర్వహణ అంటే వాటర్ మేనేజ్మెంట్, ఫ్లడ్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంతగా బహుశా ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రికి కూడా తెలియదు, ఏ స్థాయి లీడర్ కూడా తెలియదు. మనం ఇతరులను అనకూడదు కానీ. ఎందుకంటే కరువు పీడిత ప్రాంతమై నీటి వనరులకి అవకాశమే లేనటువంటి రాయలసీమ ప్రాంతాలకు కూడా గోదావరి నదీ జలాలను ఏ విధంగా
కృష్ణా కలిపి కృష్ణా నుంచి పెన్నా వరకు తీసుకుపోయి వాటన్నిటిని సస్యశ్యామలం చెయ్యాలి అనే ఆలోచన చేసి క్యూచెక్కులతో సహా, టీఎంసీలు కాదు క్యూచెక్కులతో సహా ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత లిఫ్ట్ చేసే అవకాశాలు ఉన్నాయో వివరించినటువంటి ఘనాపాటి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విమర్శలు చేయటం వెనకమాల ఇప్పుడు దాన్ని బేక్ చేసుకొని, ఆయన విమర్శలను బేక్ చేసుకొని మనం చంద్రబాబు నాయుడు గారిని విశ్లేషణ చేయటం అంటే మళ్ళీ మనం మా నాయకుడిని మేము తక్కువ చేసుకున్నట్టు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఒక మానసిక వికలాంగుడు. నేను కాన్షియస్ గా చెప్తున్నాను. నేను 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందో చెప్పాను. వైఎస్ఆర్సీపీ అనేది ఒక రాజకీయ పార్టీ కాదు. రాజశేఖర్ రెడ్డి గారి మరణంతో భావోద్వేగానికి గురైనటువంటి ఒక మానసిక వికలాంగ స్థితిలో ఏర్పడిన గుంపు సమూహం అది. దానికి లీడరు లండన్ బాబు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని మీరు గమనించండి. తన హావభావాలు, తన ముఖ కవళికలు, తన చేతులు పిసుకోవటాలు, ఆ మాట్లాడేటప్పుడు బిత్తరగా చూడటాలు, ఇవన్నీ కూడా తన మానసిక స్థితిని తెలియపరుస్తూ ఉంటాయి. ఒక పర్యటనకు వచ్చేటప్పుడు బుడమేరేంటి, వెలగలేరేంటి, కృష్ణా ఏంటి, పాలేరేంటి, మన్నేరేంటి, కృష్ణా ఉపనదులేంటి, కృష్ణా ఎక్కడి నుంచి వస్తా ఉంది, నీళ్లు ఎక్కడి నుంచి కలెక్ట్ అవుతా ఉన్నాయి, జూరాల నుంచి ఎంత వస్తుంది, శ్రీశైలం నుంచి ఎంత వస్తుంది, సాగర్కి ఎంత వచ్చింది, అక్కడ ఎంత రిలీజ్ చేశారు, పులిచెంతలు ఎంత ఆపింది, కిందకి ఏమొచ్చి, ఇదంతా తెలియదు. కరీంనగర్ నుంచి, వరంగల్ నుంచి, ఖమ్మం నుంచి, ఈ పాలేరు, మన్నేరు, ఈ నదుల నుంచి వస్తున్నటువంటి నీరు ఎంత వచ్చి కృష్ణా నదిలో కలుస్తా ఉంది, చంద్రబాబు గారి ఇల్లు ఎక్కడుంది, బుడమేరు ఎటువైపుకి వస్తుంది, బుడమేరుకి చంద్రబాబు గారి ఇంటికి ఏంటి సంబంధం, ఇలాంటి కనీసమైనటువంటిది కూడా స్టడీ చేసే అలవాట్లేదు. చేసిన ఆయన మనసుకి ఎక్కదు. ఏమండి, ఇప్పుడు మీరు తెలుగు టీచర్ అనుకోండి, మీకు ఉర్దూలో నేను కవిత చెబితే మీకు అర్థం కాదు. అట్లనే జగన్మోహన్ రెడ్డికి దోచుకోవటం, దాచుకోవటం, నేరపూరిత రాజకీయాలను విస్తరించడం, దాన్ని అతను చేసినంతగా ఎవరు చేయలేరు ఈ ప్రపంచం. అందులో అతను ఘనాపాటి. కానీ ఇట్లాంటివన్నీ అతనికి తెలియని సబ్జెక్టు. వాటి గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు పాప తత్తర బిత్తర అనేది కనపడతా ఉంది. వెలగలేరు గేట్లకి, బుడమేరుకి గేట్లు తెచ్చి పెట్టేసాడు. కృష్ణానది రివర్ కి అసలు దానికి సంబంధం లేని దాన్ని ఆ గేట్లు ఎత్తడం వల్ల చంద్రబాబు గారి ఇల్లు కాపాడబడిద్దని ఈయన ఒక తీర్మానం చేసేసాడు. అంటే పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉంది. అంటే ఈ పిచ్చి ఎలా ఉంటుంది అనే దానికి మీరు ఊరికినే ఒక చిన్న ఉదాహరణ చెప్తా వినండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మరి నిన్న బురదలోకి వచ్చాడు, విజయవాడ నగరంలోకి వచ్చాడు. నీ అనుచరులు పింఛా నదిలో ఇసుకెత్తుకోవడానికి నీ ఇంటిలో ఉన్నటువంటి ధన దాహానికి, ధన పిచాచానికి డబ్బు చెల్లించడానికి డ్యాం కొట్టుకుపోతుందని పింఛా నది కింద ఉన్నటువంటి రైతాంగం, యువత పెద్ద ఎత్తున గొడవ పెట్టుకొని అధికారులతోటి ఫోన్లు చేసి వరద పెరుగుతా ఉంది, డ్యాం ప్రమాదం, ఎత్తండి అని చెప్పి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి యువత ఫోన్లు చేసి మాట్లాడితే నీ లారీలు ప్రొక్లైన్లు కొట్టుకుపోతాయి అని ఎత్తించకుండా ఉండి మొత్తం నది మొత్తం డ్యాం కొట్టుకుపోయిన తర్వాత ఆ ప్రాంత పర్యటనకు నువ్వు పోయినప్పుడు పరదాలు, బారికేట్లు, రెడ్ కార్పెట్లు, చిరునవ్వులు అందరికే కాదు, మానసిక స్థితిని చెప్తున్నాను. మరి అక్కడి నుంచి ఏ పర్యటనకు వెళ్ళినా 3000 మంది పోలీసులు, బారికేట్లు, 100 మీటర్ల దూరంలో జనము, ఈ భయము. మరి నిన్నెందుకు లేదు భయము? రెండే విషయాలు ఇక్కడ గమనించాలి. జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తాడు. పర్యటనకు వచ్చినందుకు రాయి ఊరికి కిందకు వచ్చేసి హెలికాప్టర్ దిగినందుకు రాయితో కొట్టేశారు, చంపే ప్రయత్నం చేశారు, పులక రాయితో అనేటువంటి చెప్పాడు. మరి నిన్న చంపబోయిన జనం, నిన్నటి దాకా నువ్వు అంత అభద్రతా భావంతో, అంత ప్రమాదకరమైన స్థితిలో నువ్వు బతికిన వాడివైతే మరి నిన్న నీకు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? లేకపోతే ప్రజలందరూ శాంతి కాముకులైపోయి, నీ శత్రువులందరూ శాంతి కాముకులైపోయి నిన్ను బతికిచ్చేసేయాలి ఈ రాష్ట్రం కోసం అని తీర్మానం చేసి నీకేమన్నా చెప్పారా? అంత ధైర్యంగా వచ్చావు? నాటకం అంటే ప్రజలని ఒక దీనికి గురి చేయడానికి మోసపూరితనం. 2014-19 మధ్య ప్రజా సంకల్ప యాత్రలో ఎక్కడ కనపడ్డ వాళ్ళకి అక్కడికి ఏ విధమైన అబద్ధాలు చెప్పాడో మళ్ళీ తిరిగి అబద్ధాల పాఠం మొదలుపెట్టాడు.
ఆ రోజు లేనటువంటి భద్రత, ఆ రోజు నీకున్న ప్రమాదం ఈ రోజు ఏమైంది? ప్రజలు ఎప్పుడైతే వేరే స్థితిలో ఉంటారో తప్పును దూరిపోతాడు, దాంట్లోకి వచ్చేస్తాడు. అంటే నేను ఈ మానసిక స్థితిని ప్రజలకు తెలియాలి అనే దానికోసం చెప్తున్నాను ఇంత వివరంగా. అంటే నిన్న అంతటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న నువ్వు తెల్లారిసరికి ఎక్కడికి పోయింది ఈ ప్రమాదం అంతా? ఇది ప్రజలను మోసగించేతనం. ఆ రోజు 2019కి ముందు పార్లమెంట్ లో ఉన్న సభ్యులందరినీ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోతే మా వాళ్ళు పార్లమెంట్ లో ఉండక్కర్లేదని రిజైన్ చేయించాడు. మళ్ళీ ప్రత్యేక హోదా లేకపోయినా వాళ్ళందరినీ పార్లమెంట్ లో పెట్టుకొని మాకు అంటే మరి నిన్న చేపించింది అబద్ధం. ఇతని ప్రజల్ని మోసం చేసే తనం, ఎప్పటికప్పుడు పబ్బం కట్టుకోవడానికి అవసరమైనటువంటి తనంలో తన నిష్ణాతుడు తప్ప ఈ రాష్ట్రంలో ప్రజల గురించి కానీ, పాలన గురించి కానీ, నీరు గురించి కానీ, సమస్యల గురించి కానీ ఏమాత్రం అవగాహన లేనటువంటి వ్యక్తి కాబట్టి అలాంటి మాటలన్నీ మాట్లాడుకుంటూ తిరుగుతా ఉన్నాడు. రెండో వైపుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రోజు ఈ వరదలకి వాళ్ళు సమీక్ష చేస్తారు. ఇది ఒక నేషనల్ డిజాస్టర్ కింద తీసుకొని దానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించే దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో వాళ్ళందరూ చూస్తా ఉన్నటువంటి దాంట్లో నువ్వు ఇక్కడ చంద్రబాబు గారు చేస్తున్నటువంటి కృషిని అభినందించాలి ఒక ప్రతిపక్ష నాయకుడిగా. కేరళలో కొచ్చిన్ విమానాశ్రయం మునిగిపోయే విధంగా వరదలు వస్తే అక్కడ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఆ రోజు పోయి ప్రజలకు ధైర్యం చెప్పారు. ఈ రోజు ఇంత విపత్తు ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు అభినందించాలి అన్నప్పుడు ఒక పాయింట్ ఇక్కడ ఉంది. యాక్చువల్ గా నేను కొన్ని అంశాలను తీశాను. అంటే ఎందుకు అదంటే చంద్రబాబు గారు తన ఇంట్లో ఉంటే పరిస్థితి లేదు కాబట్టి కలెక్టరేట్ లో ఉండి ఇప్పుడు ఇదంతా తిరిగేస్తా బుల్డోజర్ల మీద బిల్డప్ ఇస్తున్నారని అన్నారు కదా ఒక మాట. నిజంగా నేను కొన్ని అంశాలని స్టడీ చేశాను. అవేంటి, నిజంగా చంద్రబాబు గారు సీఎం గా ఉంటేనే ఇంత బిల్డప్ ఇచ్చేస్తున్నారు, అసలు ప్రతిపక్షంలో ఎప్పుడైనా ఏమన్నా చేశారా లేదా ఈయనలానే విమర్శించారా అని ఒకసారి, ఎందుకంటే ట్రాక్ వెళదాం వెనక్కని చూస్తే, అంటే ఒక వ్యక్తికి సంబంధించి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు పొగడాలని కాదు కానీ కొన్ని ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చేసిన ఇన్సిడెంట్స్ కొన్ని ఉన్నాయి. ఒకసారి జస్ట్ ప్రేక్షకుల కోసం మీకోసం చెప్తాను. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చార్ధామ్ యాత్రకు వెళ్లి చిక్కుకుపోయిన వాళ్ళందరికీ కూడా సహాయం విషయంలో ఆయన చూపించిన చొరవ ఆ రోజు చాలా చర్చనీయాంశమైంది. 2013 చార్ధామ్ యాత్ర, అప్పుడు టీడీపీ ప్రతిపక్షం. నెక్స్ట్ ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో అక్కడ కూడా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రత్యేకంగా విమానాలు పంపించి 186 మంది తెలుగు యాత్రికుల్ని డెహ్రాడూన్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకొచ్చారు సొంత ఖర్చులతో, రైట్? మరొకటి 2022 మార్చిలో ఉక్రెయిన్ లో 1481 మంది తెలుగు విద్యార్థులు చిక్కుకుపోతే మీ టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం తీసుకొచ్చారు వాళ్ళని వెనక్కి. ఇవి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే, రైట్? 2022 జూలై గోదావరిలో వరదల్లో చిక్కుకున్న లంక గ్రామాల ప్రజలందరినీ కూడా అప్పుడు జగన్ గారు ఏరియల్ సర్వే చేస్తే మీరు సాయం చేశారు, రైట్? ఇక 2009లో తుంగభద్ర వరదలు, లేదా 2019లో గోదావరిలో 5 లక్షల క్యూసెక్, ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా ఉంది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినవి. చంద్రిక గారు, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఇప్పుడు నేను ఇలా చెప్పాను కాబట్టి ఆల్రెడీ భజన చేసేస్తోంది ఆవిడే, డప్పు కొడుతోంది ఆవిడ అని అంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేశారు కదా. ఇప్పుడు వాళ్ళకి తెలిసింది అదే, వాళ్ళు అదే ఎప్పుడైనా ఒకటేనండి, మనకేం తెలుసో మనం అదే మాట్లాడుతాం, మనకేం తెలుసో అదే చేస్తాం. జగన్మోహన్ రెడ్డి నేను చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి దాచుకోవటం నేరమయ సామ్రాజ్యాన్ని స్థాపించడం విస్తరించడంలో దిట్ట, అది మాత్రమే చేయగలడు. మిగతాదంతా ఎవరు చేసినా కూడా జీర్ణించుకోలేడు, ఒప్పుకోడు. వీటితో పాటు పింఛా నది అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయినప్పుడు చంద్రబాబు గారు 3 రోజుల పాటు రాత్రి బౌళ్లు తిరిగి ఆ ప్రాంతం అంతా కూడా పర్యటించి అక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి ఇళ్లలోకి పోయి ధైర్యం చెప్పి వాళ్ళందరికీ కూడా ఆ రోజు ప్రభుత్వం వైపు నుంచి రావాల్సిన వాటి కోసం మా వంతుగా మేము కృషి చేస్తామని చెప్పారు. అది కూడా చాలా కీలకమైనటువంటి అంశం. తర్వాత నెల్లూరు, ఇప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, చంద్రిక గారు, నెల్లూరు వరదలు వచ్చినప్పుడు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నెల్లూరులో వరదలు వచ్చి ఇదే విధంగా కొన్ని కాలనీస్ లో ఈ రోజు ఏ విధంగా అయితే పుడమేరు ముంపు వల్ల సింగనగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి
ఒక 15-16 డివిజన్స్ ఈ ముంపు గురైనయో అదే విధంగా బురద రోడ్ల పైన ఇళ్లలోకి వచ్చి చేరితే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు నీ మొహం సరే, నీ పాదం అన్నా అక్కడ పెట్టావా? మొహం చూపించేదానికి నీకు ఆ ధైర్యం లేదన్నావు. నీ పాదం అన్నా అక్కడ పెట్టావా? నీ మంత్రులు గాని, నీ ఎమ్మెల్యేలు గాని, నీ ప్రభుత్వ యంత్రాంగం గాని దాంట్లో తీశారా? ఆ రోజు విజువల్స్, ఆ రోజు అక్కడ బాధితుల ఆక్రందన నీకు డిస్ప్లే చేసి వినిపించమంటావా? కనీసం ఇంట్లో బురద తీసుకోవడానికి 4-5 వేల రూపాయలు కూలయ్యే పరిస్థితి ఉంటే 500-1000 చేతిలో పెట్టి పారిపోయినటువంటి నీ ప్రభుత్వ యంత్రాంగం, ఆ రోజు నీ ప్రభుత్వ యంత్రాంగం, నువ్వు నేర్పిన పాఠం, అధికారులకి నువ్వు ఇచ్చిన దిశానిర్దేశం ఎంత దరిద్రంగా ఉందో ఎక్కడికో అక్కర్లా. నెల్లూరులో ముంపుకి గురైనటువంటి బురద ఈ రోజు ఏ విధంగా చేరితే చంద్రబాబు నాయుడు గారు అటువైపు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఇటువైపు గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి వాటర్ ట్యాంకర్స్ తెప్పించి దాన్ని మొత్తాన్ని క్లీన్ చేసి పంపించేదానికోసం, మంచినీరు అందించేదానికోసం. జిల్లాలంటే గుర్తొచ్చింది, మీరు జిల్లాల నుంచి అన్ని తెప్పిస్తున్నారు కదా. వైనాట్ 175 అన్నప్పుడు ఆ వైనాట్ 175 క్యాండిడేట్స్ అందరూ కూడా వచ్చి చేయొచ్చు కదా. ఇప్పుడు వైనాట్ 175 వాళ్ళంతా వస్తున్నారు, వచ్చి లెమన్ ట్రీ పార్క్ లో తిష్టేశారు. లెమన్ ట్రీ పార్క్ అనే హోటల్లో తిష్టేశారు. చంద్రిక గారు ఏం చేస్తున్నారు? విమర్శలు చేయడానికి అక్కడికి చేరారు ఒక 4-5. బొత్స సత్యనారాయణ గారి నేతృత్వంలో ఓకే ఓకే చొల్లా అనుకుంటా పోవడానికి ఒక 5-6 చేరారు అక్కడికి, దొంగల బ్యాచ్. వాళ్ళు తప్ప వాళ్ళ అడ్డంకులు సృష్టించడానికి, వాళ్ళ మీడియాకి తప్పుడు సమాచారాన్ని ఇచ్చి ప్రచారం చేయించడానికి ఒక బ్యాచ్ చేస్తున్నారు కదా. చర్యలేం తీసుకోరా? అంటే ఊరికే రాజకీయ విమర్శలకే నేను అడుగుతా స్ట్రైట్ గా, ఇంత దుష్ప్రచారం చేస్తున్నారు, ఇంత విషం కక్కుతున్నారు, ఇంత అక్కస ప్రదర్శిస్తున్నారు, తప్పు లేనప్పుడు జరుగుతున్న వాస్తవాలు ఇలా అన్ని చెప్తున్నప్పుడు, ఈ స్థాయిలో విషం కక్కుతున్నప్పుడు మీరు కూడా రాజకీయ విమర్శలకు ఎందుకు పరిమితం అవుతున్నారు? యాక్షన్ చర్యలేవి తర్వాత ఉంటాయా? లేదండి, మేము అసలు రాజకీయ విమర్శలు చేయటం లేదు. ఇప్పుడు వీళ్ళ పైన తీసుకోబడిన చర్యల కన్నా పెద్ద చర్యలు ఉంటాయి అని కూడా నేను అనుకోవట్లేదు. ఇలాంటివన్నీ కూడా ప్రజల కోర్టులోనే తీసుకుంటారు, ప్రజలు అర్థం చేసుకుంటారు. ఈ తప్పును శిక్షించడానికి, ఈ తప్పులు చేసినటువంటి వారిని శిక్షించడానికి ఏ కోర్టులు, ఏ జడ్జిలు, ఏ వ్యవస్థలు లేవండి. ప్రజలే హైయెస్ట్, మోర్ దాన్ సుప్రీం కోర్టు. ఒక్కోసారి మంచితనం కూడా చేతకానితనంగా ఉంటుంది. ఏమిటి, వీళ్ళు దేనికి పనికొస్తారు అనేటువంటిది అంతా వాళ్లే చూస్తారు, అంతా వాళ్లే చేస్తారు అనుకుంటే అది మీ మంచితనం చేతకానితనంగా అయిపోతుంది చర్యలు తీసుకోపోతే. ప్రజలు అట్లా కాదండి చంద్రిక గారు, ప్రజలు చాలా పవర్ఫుల్. ఈ పాయింట్ మేము మళ్ళీ మాట్లాడదాం. బాల్కోటే గారు కూడా మన ఛాన్స్ ఇవ్వాలి. ఒక బ్రేక్ తీసుకుందాం. అమరావతి భోజనం చేసి నుంచి పోతులు బాల్కోటే గారు ఉన్నారు. బాల్కోటే గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. అక్కడ రాజకీయం చేయడానికి గానీ, లేకపోతే బురద జల్లడానికి గానీ, నిజంగా ఈ ముంపు ప్రాంతాల్లో చూస్తున్న వాళ్ళందరికీ కూడా హృదయ విదారక సన్నివేశాలు అవి కనిపిస్తున్నాయి. చేతనైతే సాయం చేయాలి, అందరూ సైలెంట్ గా ఉండాలంటున్నారు. అంటే నిజంగా చెప్పాలంటే అక్కడ స్పేస్ లేదు, కానీ జగన్ గారు వెళ్ళి ఆ స్పేస్ తీసుకునే ప్రయత్నం చేసి నవ్వుల పాలు అవుతున్నారు. ఏదో ఒకటి చేస్తున్నారు, ఆ జ్ఞాన ప్రదర్శనతో ఆయన నవ్వుల పాలు అవుతున్నారు. మీరేం చెప్తారు? అంటే మీరు ప్రధానంగా ఈ అంశాలన్నీ ఒక ఎత్తు అయితే, అమరావతి అనే అంశాన్ని కూడా మనం మాట్లాడదాం. ఇంకా 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 చల్లుతూనే ఉన్నారు బురద. నిన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చాలా స్పెషల్ గా అక్కడ పరిస్థితిని లైవ్ గా చూపించింది వెళ్ళి, ఇదిగో ఇక్కడ ఇలా ఉంది. మీరేం చెప్తారు అసలు? జితేంద్ర గారు నమస్కారం. జనసేన శ్రీనివాసులు గారికి, తెలుగుదేశం పార్టీ శ్రీనివాసరెడ్డి గారికి కూడా నమస్కారాలు. జితేంద్ర గారు, మీరు బెజవాడ బాగా తెలిసిన వ్యక్తులు. బెజవాడ నగరం ఎలా ఉంటుంది, మునీరు ఎలా ఉంటుంది, కృష్ణానది ఎలా ఉంటుంది అని కూడా మీరు తిరిగిన ప్రాంతం. నేను ఈ సందర్భంగా 3 అంశాలు చెప్తాను మేడం. ఒకటి బెజవాడ విషాదం, మునేరు ముంపు వల్ల వచ్చిన బెజవాడ విషాదం. 2, ఆ విషాదం నుంచి ప్రజలను ఎలా ఆదుకోవాలనేది ప్రభుత్వాలు తీసుకోవాల్సిన కర్తవ్యం. 3, వైసీపీ విచారం. ఈ రోజున ఊహించని రీతిలో బుడమేరు ముంపు కారణంగా, బుడమేరుకి బెజవాడ దుఃఖదాయని ఒక పేరు. ఆ బుడమేరు ప్రమాదం ఎప్పుడు కూడా బెజవాడకు పొంచే ఉంటుంది. ఎప్పటికప్పుడు ఏంటంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆ కాలువలను శుభ్రం చేసి ఆ నది, ఆ వాగు ప్రవాహాన్ని సరిచూసుకుంటేనే దాని నుంచి నష్టాలు తక్కువ ఉంటాయి. ఆ పని గతంలో చేసేవాళ్ళు. సరే, వైసీపీ పార్టీ హయాంలో బుడమేరు అక్కడ ఉన్న సంగతి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఆయన మాట్లాడుతున్న తీరు అలా ఉంది.
బుడమేరు నది అని, ఆ గేట్లు ఎందుకు ఎత్తారు అని. అంటే చాలా చాలా అంటే అవగాహన లేకపోవటం మేము చేసుకున్న దురదృష్టం. పోతే ఈ బెజవాడ కన్నెలను చూడలేము మేడం. దాదాపు ఒక్కొక్క ఇంట్లో నేను 4 రోజులుగా నేను తిరిగా సింగనగర్ ఆ ప్రాంతంలో ఆహార పొట్లాలు ఆహారం అందించేందుకు 8 అడుగులు 10 అడుగుల లోతులో ఫ్యానికి నీళ్లు ఆ మట్టం పెరగటం మూలాన్ని ఇంట్లో సామాన్లు మొత్తం కూడా పోయినాయి మేడం. కట్టుబట్టలతో రోడ్డు మీదకి వచ్చారు. అంటే ఒక ప్రాణ నష్టం ఒకటే తక్కువది, ఆస్తి నష్టం కదియటం జరిగింది. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో మోకాల లోతు నీళ్ళల్లో తిరుగుతూ ప్రజల నుంచి వచ్చే ఆవేదనాపరమైన ప్రశ్నలకు సమాధానం చెప్పిస్తూ ధైర్యంగా జేపీజీల మీద ఖాదీ నడకన ఒక ఎస్ఆర్టీ లాగా ఒక రక్షకుడు లాగా బెజవాడ వీధుల్లో తిరగటం మూలాన పుట్టుబడింది మేడం. నేను పూర్తిగా అందరికి ఆహారం అందింది, అందరికి పాల ప్యాకెట్లు అందిని ఆ బాలకోట ఏంటి నేను అందిని అని కూడా నేను చెప్పను. ఎందుకంటే ఎవరెక్కడ ఉండారో తెలియదు, ఎలా ఉండారో తెలియదు. ఎందుకంటే ఒక దాదాపు 3.5 లక్షల మంది ప్రజలు ఒక్కసారిగా కట్టుబట్టలతో అసలు అల్లాడిపోతూ ఉంటుంటే అది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి విజయవాడ మొత్తం హోటల్స్నే ఆహారం తయారు చేసే విధంగా అక్షయ పాత్రని తయారు చేసి ఈ రోజు మీరు అన్నారు ఊరి విలాసాలు వస్తున్నాయి విజయవాడ ముప్పుకనని. చూడండి, ఒక్కొక్కరు హృదయం ఉన్న ప్రతి వాళ్ళు కూడా స్పందించి 2 కోట్లు 3 కోట్లు ఆఖరి పవన్ కళ్యాణ్ గారు కూడా 6 కోట్ల రూపాయలు ఏది ప్రభుత్వంలో ఉండి హృదయాన్ని ప్రజలకి నచ్చ చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి రూపాయలు ఇచ్చింది తెలియదు, ఇవ్వండి తెలియదు. అసలు ఎంత దారుణం అంటే సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చారా? మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చారండి? అవి ఇవ్వలేదు మేడం, ఇవ్వలేదు. ఇస్తాను ప్రకటించాడు, ఎలా ఇవ్వాలి అది అనేది వాళ్ళు చర్చించుకున్నారు, నిర్ణయం తీసుకుంటారంటే నేను మాట చెప్తున్నాను మేడం. ఇప్పుడు ఇల్లు గాలి ఒకటి పుస్తకం ఇప్పుడు అడిగిందంట కోడొచ్చి. నిజంగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ 151 సీట్లు కలిగిన ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ కానీ ఈ యొక్క విషాదకరణంలో వాతావరణంలో ఏం చేయాలి మేడం? చేతనైతే సాయం చేయాలి, దమ్ముంటే రక్షణగా ప్రజలను ఆదుకోవాలి. జగన్ గారు చెప్పేవాళ్ళు కదా, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అనేది. ఏ అధికారం భోగాన్ని కనిపించడం లేదా? వీళ్ళందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కాదా? ఇంత విరాళాలు వస్తున్న ప్రకటన వార్త నేను వినట్లేదు. ఊరికే 4 ఫోటోలు, ఒక మంచినీళ్ళు ప్యాకెట్, సొంత చెల్లెలు షర్మిల గారు వెళ్ళిస్తున్నారు. ఇంకా ఆవిడే ఏం పద్ధతి ఇదేనా? ఆయన ఆవిడ నేను సింగనగర్, వాంబే కాలనీ, రాణి గారి తోట అన్ని తిరిగాను. నేను మన రాజేశ్వరి నగర్ తిరిగాను. వైసీపీ స్టాల్స్ ఉన్నాయా ఎక్కడన్నా? కమ్యూనిస్ట్ పార్టీ జెండాలు కనిపించినాయి, ఏఎస్ఎఫ్ కార్యకర్తలు కనిపించారు, ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు కనిపించారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కనిపించారు, జనసేన కార్యకర్తలు కనిపించారు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కనిపించారు తప్ప ఒక్క వైసీపీ జెండా గాని ఒక్క వైసీపీ కార్యకర్త గాని ఎక్కడా లేరు మేడం. మీకు మాట చెప్పాను మేడం, ఇది కావాలని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నప్పుడు అసలు వెళ్ళేది ముంపుకి. సీఎం జై జగన్ ఏమన్నా అసలు జ్ఞానం ఉందా మేడం? ఏంటి అరుపులు? ఆ ఓలలో జవాన్ల తిన్న తర్వాత నక్కల ఓలలేసినట్టుగా ఎక్కడైనా విషాదానికి పోతున్నప్పుడు ఆ చిరునవ్వులు ఏంటి, ఆ కేకలేంటి నివారించరా? ఇది ఖచ్చితంగా కావాలని కొంతమందిని ఎమ్మడి పెట్టుకున్నట్టు కనబట్టలా? డ్రోన్ కెమెరాలు ఎందుకు, వీడియోలు ఎందుకు? బాధిత హృదయాన్ని మనం మాట్లాడుతున్నప్పుడు పని కట్టుకొని మీరు ఇంకో మాట కూడా గమనించండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ముందు ప్రకాశం బ్యారేజీ పోయిండు, తర్వాత కృష్ణలంక వాళ్ళకి పోయిండు, కరకట్ట వాళ్ళకి ముంపుకు పోలా. చంద్రబాబు నాయుడు గారు జనంలో తిరుగుతున్నారు కాబట్టి రేపొద్దున నాకు మళ్ళీ ఇబ్బంది వస్తుందని చెప్పేసి ఆ 4 అడుగులు వేసేది తప్ప హృదయం ఉంది వేసింది కాదు మేడం. కాకపోతే ఏంటంటే నాకు తెలిసిందంటే వైసీపీ పార్టీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి దుఃఖదాని లాంటిది. ఇదొక మునేరు, ఇదొక బుడమేరు. దీని నుంచి కూడా నివారించుకోవడానికి కూడా రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మేము బుడమేరు ముంపుని ఎలా నివారించుకోవాలో నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి చేతిలో బుడమేరుకు శాశ్వత పరిష్కారం దొరికినట్టే మేడం. ఎందుకంటే కాదాయ మర్దనం చేసినట్టుగా బుడమేరుని ఆధునించడం కానీ దాని యొక్క నీరుని డైవర్ట్ చేసి కృష్ణా నదికో మరొక చోటుకో కొల్లేరుకో పంపించడం కానీ ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆగరు. ఎందుకంటే ఆయన ప్రమాదాన్ని ఒకసారి చూస్తాడు. ఒక్కసారి ప్రమాదాన్ని చూసిన తర్వాత అది ప్రమాదం మళ్ళీ రిపీట్ కాకపోకుండా చర్యలు తీసుకోవడంలో ఒక ముఖ్యమైన నాయకుడు శ్రీనివాసరెడ్డి గారు అన్నారు, ఈ దేశంలో
ఈ దేశంలో 28 రాష్ట్రాల్లో ఇంతగా నిద్రపోకుండా కలెక్టర్ ఆఫీసులో ఉండి ఎంఆర్ఓ నాకు ఇప్పటికి ఒకటి అర్థం కావట్లేదు. ప్రజలు చాలా స్పష్టంగా అమరావతి రాజధాని అని చెప్పేశారు, అయినా కూడా అది ముంపు ప్రాంతం అని చెప్పడంలో ఏంటి అసలు ఉద్దేశము? ఆంధ్రజ్యోతి క్లియర్ గా వెళ్లి చూపించింది ఇక్కడ వాటరే లేవు అని, అయినా కూడా ఇంకా 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 వస్తున్నాడు ఆయన బురద. విజయచంద్ర గారు ఒక మాట చెప్తా, ఏబిఎన్ విలేకరుల పడ్డ కష్టం కూడా, ఏబిఎన్ విలేకరుల ఫీల్డ్లోకి వెళ్ళి చేసిన శ్రమ కూడా వైసీపీ నాయకులు చేయలేదు మేడం, మాజీ మంత్రులు చేయలేదు మేడం, ఎమ్మెల్యేలు చేయలేదు మేడం. అమరావతి రాజధానిలో 29 గ్రామాల్లో ఏ ఒక్క గ్రామం మునగలేదు మేడం. ఏ ఒక్క గ్రామంలో సీడ్ యాక్సెస్ రోడ్డు కానీ, సచివాలయం కానీ, అసెంబ్లీ కానీ, హైకోర్టు కానీ, ఇదంతా నిందా ప్రచారం. వాళ్ళు అక్కడ బెజమాడప్పుడు ఇప్పుడు అదే నేను ఇందాక అందే, ఇప్పుడు ఇల్లు కానీ ఒకటే ఏడుస్తుందంటే అటువైపు తోలుకోకుండా అమరావతి మునిగింది, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగింది, అమరావతి మునిగింది, చంద్రబాబు నాయుడు. ఒకవేళ ఆ మాటకే వస్తే విజయ్ చంద్ర గారు అమరావతి మునగకూడదా? హైదరాబాద్ మునగదా? నీటికి ఏమైనా అడ్డం ఉంటుందా? కర్ణాటకలో మన వరదలు వస్తే మునగలేదా? మయన్మార్ ఏదో ప్రాంతం ఎందుకు మునగదు? ఇప్పుడు అన్ని ఎందుకు మునగదు మేడం? నీకు అమరావతి మీద మునిగిందని అమరావతి అంటే డైవర్ట్ చేయటం మేడం. ఒక రూపాయి ఇవ్వటం చేత కాదు, ఒక ఆహార పొట్టం తీసుకెళ్ళటం చేత కాదు, మీ కార్యకర్తలు లేరు, మీ ఎమ్మెల్యేలు లేరు. ఏంటి మేడం ఇదొక? ఇప్పుడు విషాదం జరిగి ఒక ఏడుపు అయితే ఈ బురద రాజకీయాల మొరన్న మరో ఏడుపు. నేను ఒక మాట చెప్తాను మేడం, ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలే శిక్షించారు కాబట్టి, ఆయన స్థాయి ఏంటో ప్రజలే గుర్తించారు కాబట్టి 2019లో మోసపోయినా 2024లో మేల్కొని 11 సీట్లు కుదేలు చేశారు కాబట్టి, నేను ఆ అంశం కంటే ఒక్కమంటే కేంద్ర ప్రభుత్వం మేడం, కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలి. ఈ రోజున ఆ యొక్క పర్యవేక్షణ బృందాలు వస్తున్నాయి, తక్షణ సాయం విడుదల చేయాలి. ఎందుకంటే ఇది ఒక్క రాష్ట్రమే ఆదుకునే విషయం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇన్సూరెన్స్ కంపెనీలు సంప్రదిస్తున్నాడు, రోడ్లు బాగు చేస్తున్నాడు, కోసంపూడి శ్రీనివాస్ గారు. అంటే ఇప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితి అదుపులోకి వస్తోంది. సో ఒక పక్కన అన్ని చేస్తున్నా ఇంకా కొన్ని విషయాలపై క్లారిటీ వస్తే బాగుంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే రిలీఫ్ ప్యాకేజీలు కానీ, అఫ్ కోర్స్ చంద్రబాబు గారు మాట్లాడుతున్నా, మీ సైడ్ నుంచి ఏమైనా జనసేన క్లారిటీ ఇస్తుందా? ఒకటి విజయచంద్ర గారు, ఖచ్చితంగా ఈ మామూలు ఒక విధమైనటువంటి జాతీయ విపత్తు లాంటిదే. కేంద్ర సహకారం కావాలి, రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయి ఉంది. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఎవరైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రజలందరినీ వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలా చేసేటువంటి ప్రయత్నం ప్రభుత్వం ఖచ్చితంగా చేయాలి. దానికి తగ్గట్టుగానే అడుగు వేస్తున్నారు చంద్రబాబు గారు కూడా. ఒక పక్కన విపత్తు కార్యక్రమం సంబంధించి అక్కడ సహాయ కార్యక్రమాలు చేస్తానే, రేపు పొద్దున్న వీళ్ళందరినీ ఏ విధంగా మళ్ళీ నిలబెట్టాలనే కార్యక్రమాలతో చేయడానికి భాగమే నిన్న బ్యాంకర్స్ కమిటీతో మీటింగ్లు అని వేయడం. అదే సందర్భంలో ప్రజలందరికీ కూడా పిలుపునిచ్చారు, ఎవరెవరు చేతనైన సాయం మీరు చేస్తా ఉండండి అని చెప్పేసి అని. అంటే ఇది ఒక ప్రభుత్వం పరంగా చేసే పనే కాకుండా ప్రభుత్వం, ప్రజలు, ప్రజాసంఘం అందరూ కలిపి చేసి ఉమ్మడిగా ఈ విపత్తు నుంచి ఎదుర్కొని బయటకు పడేటువంటి కార్యక్రమం ఇది. ఈ టైంలో రాజకీయాలకి అతీతంగా మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఈ సందర్భాన్ని నేను చెప్తున్నాను, ఒక విషయం తీసుకొస్తున్నాను. ఒక ఆయన ఉన్నారు, గతంలో కోటేసుకొచ్చి మీ ఛానల్లో కూడా చాలాసేపు సాయంత్రం మాటలు కూర్చున్నాడు, ఛానల్స్లో కూర్చునేవాడు ఆయన. అమరావతి ప్రాంతానికి నేనే ఆపద్బాంధున్నట్టుగా మాట్లాడేవాడు ఆయన నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి అంటాడు, ఇంత విపత్తు వస్తే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు, పుట్టినరోజు పండుగలు చేసుకుంటున్నారా, గాడిదలు కాస్తున్నారా అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు ఆయన. నేను అంటుంది, పోనీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే పోనీ ఆయన కొంచెం నాలెడ్జ్ లెస్, ఆయన ఏదో మాట్లాడాడు, ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడాడు అనుకోవచ్చు. నేను చదువుకున్న వ్యక్తులు కొంతమంది అటువంటి వ్యక్తులు బయటకు వచ్చి, అడ్వకేట్ గారు బయటకు వచ్చి మహానుభావుడు చెప్పండి, ఏ పర్వాలా నష్టమే ఉంది అంటే మనకి ఒక సంస్కారం లేదు కాబట్టి పేరు పెట్టకూడదని అంతే, అంతకనికి ఏం కాదు. నేను మాట అంటుంది ఆ విధంగా మాట్లాడుకు వస్తా. గతంలో కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కనీసం ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయలేకపోతే జగన్ రెడ్డి గారు అన్న మాట వీడియోని పట్టుకొచ్చి ఇటువంటి ప్రవచనాలు చెప్తున్నారా, లేకపోతే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు గాడిదలు కాస్తున్నారా అని మాట మాట్లాడాడు. నువ్వు ఏమన్నా గుడ్డు గుర్రం పళ్ళు తోముతున్నావా అని నేను అడిగాను. నువ్వు ఒక పార్టీ పెట్టావు కదా, అద్భుతంగా 71 ఓట్లు వచ్చినాయి కదా నీకు, అదే ప్రాంతానికి చెందినవాడు కదా, నువ్వేం చేసావు, నీ కార్యకర్తలకు ఏమైనా పిలిపించావా, నువ్వు ₹1 సాయం చేసావా
అంటే నేను అంటుంది బుర్ర జల్లడం చాలా ఈజీ. అంటే ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వం వచ్చి 2 నెలల్లో వచ్చినటువంటి ఈ విపక్తి నుంచి ఏ విధంగా బయటపడాలనేటువంటి కార్యక్రమాల్లో నిత్యం మునిగి ఉంటే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వీళ్ళంతా కూడా వాళ్ళు సాయం చేయకపోగా ఈ విధంగా బురద జల్లుతున్నారంటే మీరు మనుషులా ఇంకోటైనా ఇంకేనా పేరు పెట్టుకోవాలా? రైట్, ఓకే. మరి శ్రీనివాస్ రెడ్డి గారు ఎప్పట్లోగా ఇదంతా కొంత క్లారిటీ వస్తుంది అంటే మీరు ప్రభుత్వం తరపు నుంచి చూస్తున్న వాళ్ళకి కానీ ఇంకా ఏమన్నా భరోసా కల్పించే అంశం చెప్తారా? అంటే ఇందాక బాలకోటే గారు అన్నారు ఇంకొన్ని విషయాల్లో తొందరగా స్పష్టత వస్తే బాగుంటుంది అని. ఖచ్చితంగా చంద్రిక గారు, ఇప్పుడు కేంద్ర బృందాలు వస్తా ఉన్నాయి. ఈ వరద నష్టాలని, ఇక్కడ జరిగినటువంటి విపత్తుని దాన్నంతా కూడా వాళ్ళ స్టడీ చేస్తారు. దాంతో పాటు ఒక నివేదిక కూడా కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి ఇప్పటికే విజ్ఞప్తి చేయడం జరిగింది. మళ్ళీ దీనిపైన డీటెయిల్డ్ రిపోర్ట్ కూడా ఇచ్చి మాక్సిమం సహకారాలు తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు జరిగినటువంటి విపత్తులో మనకు కనపడుతున్నటువంటి అన్నం లేదు, నీళ్లు లేవు, వైద్యం లేదు, ఇబ్బంది పడ్డారు. వాటన్నిటిని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా అవకాశం ఉన్న మేరకు చేయగలిగింది. ఇది కనపడుతుంది. అసలు ఇది కాకుండా రేపటి నుంచి వచ్చేది ఏంటంటే కొత్తగా కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చేదానికి అవకాశం, కొంత అంటువ్యాధులు ప్రబలుతాయి, హైజీన్ ఇష్యూస్ ఉంటాయి, ఇష్యూస్ వస్తాయి. ఇప్పటికే మీరు మిద్దెల పైన నిలబడినటువంటి మన విజువల్స్ లో కనపడుతుంది ఏంటంటే 1 ఫ్లోర్ 2 ఫ్లోర్ల పైన నిలబడి చూస్తున్న జనాన్ని మనం చూస్తున్నాం. అసలు కింద గ్రౌండ్ లో చిన్న బడ్డీ కొట్లు అయితేనేమి, వెహికల్స్ అయితేనేమి, చిన్న ఈ షాపులు ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే షట్టర్ షాపులు అయితేనేమి మొత్తం పాడైపోయి ఉంటాయి. వీటన్నిటి నష్టాన్ని అంచనా వేయటం, వాళ్ళందరినీ కోలుకునే విధంగా చేయటం ఒక పెద్ద కార్యక్రమం. దీనిపైన బ్యాంకర్స్ నుంచి అవసరమైతే ఆర్బీఐ నుంచి ఒక అనుమతి రావాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారాన్ని తీసుకోవాలి. ఇవన్నీ తీసుకొని చేస్తాం. నివేదికలు పంపి అక్కడి నుంచి సాయం తెచ్చుకుని కొంత తొందరగా చేస్తారు. చేస్తాం. దీన్ని ఇంకొక చిన్న మాట ఏంటంటే అమరావతికి సంబంధించి ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి చంద్రబాబు నాయుడు గారి ఇళ్లకు సంబంధించే మాట్లాడే దుర్మార్గమైన ఆలోచనలో ఆ రోజు నిజ నిర్ధారణ కమిటీగా నేను, మాల్యాద్రి గారు, మా నాలెడ్జ్ సెంటర్ చైర్మన్ మాల్యాద్రి గారు, ఇంకో 5గురితో కలిసి రాజధాని మొత్తం తిరిగాం. దాంట్లో ఆ రోజు ఉత్తవల్లి గుహల దగ్గర రోడ్డు పైన 1 అడుగు 1.5 అడుగు నీళ్లు తప్ప ఎక్కడా కూడా రాజధానిలో నీళ్లు లేవు. దీనికి కారణం అక్కడైనా ఉండటానికి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఏదైతే కొండవీటి వాగు, పాలవాగు, ఎత్తువాగు ఉందో ఈ వాగుల్లో ఒక్కనాడు కూడా గుర్రపడెక్క తీసి ఒడ్డునేసిన పరిస్థితి లేదు. చివరికి వచ్చి ఆ మోటార్ల దగ్గర, పంపుల దగ్గర, ఎత్తిపోసే పంపుల దగ్గర అదంతా స్టోర్ అవటం. అప్పటి ఇంజనీరింగ్ అధికారులు ఇలా చేయని నిర్లక్ష్యం వహించిన వాళ్ళపై చర్యలు ఉంటాయా ఈసారి? ఇప్పుడు ఖచ్చితంగా ఉంటాయి. ప్రజలు చర్య తీసుకున్నారు. గారు ఎంత పాపమో ఎంత శాపం అంటే మీరు గమనించారు. ఇప్పటి వరకు వైసీపీ పార్టీ గాని జగన్మోహన్ రెడ్డి గారి గాని కేంద్ర ప్రభుత్వానికి సాయం అడగల. వాళ్ళు చెయ్యకపోగా ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వాళ్ళ 175 క్యాండిడేట్లే బయటకు వచ్చి ఎవరు కూడా ఏమీ చెప్పట్లేదు. కేంద్రం దాకా వెళ్లారు. 175 క్యాండిడేట్లు కూడా బయటకు వచ్చి 100 రూపాయల నుంచి 10 రూపాయల నుంచి 1 లక్ష రూపాయల నుంచి అన్నది కూడా ఎవరేం లేదు. మీరే చెప్పారు కదా స్టాల్స్ కూడా ఏం లేవు, అందరూ ఉన్నాయని. చూద్దాం, ప్రజలకు అన్ని పాలకు పాలు నీళ్ళకి నీళ్లు అర్థమైపోతాయిలేండి. థ్యాంక్ యూ వాలకోటే గారు, కూచంపూడి శ్రీనివాస్ గారు, మరెడ్డి గారు. థ్యాంక్ యూ. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతాయి. చూస్తూనే ఉండండి.